హాయ్ హలో హోమ్ మేడ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమ్కీస్ కిచెన్. ఈరోజు మనం సాఫ్ట్ అండ్ పఫీ పూరీస్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికి కొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మనకి పూరీస్ బాగా పొంగుతాయి, అలాగే ఎంతసేపు అయినా చాలా సాఫ్ట్గా పఫీగా ఉంటాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేయాలి. ఇలా బొంబాయి రవ్వ వేయటం వల్ల పూరీలు చాలాసేపు పొంగి ఉంటాయి. అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 కప్పు నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కావాలంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా టైట్గా స్టిఫ్గా ఒత్తుకోవాలి. మనం రోటీకి చపాతీకి ఒత్తుకున్నట్టు సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి మరీ డ్రైగా కాకుండా కొంచెం స్టిఫ్గా టైట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి పిండి ముద్దకి బాగా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని మరీ ఎక్కువసేపు నానబెడితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు పూరీలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. 5 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి చేత్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ పిండిని మరీ ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. అలా మనం డివైడ్ చేసుకున్న బాల్స్ అన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిలో నుంచి ఒక బాల్ని తీసుకుని అరచేతిలో నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ రోల్ చేయకండి. అలాగే మనం పూరీలు వత్తే రోలింగ్ పిన్కి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు రోలింగ్ ఏరియా మీద కూడా కొంచెం ఆయిల్ని వేసుకోవచ్చు. ఇలా పూరీలు ఒత్తుకోవడానికి పిండి కాకుండా ఆయిల్ యూజ్ చేయటం వల్ల మనం పూరీలు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పాడవకుండా అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మీరు ఆయిల్ బదులు పిండిని కూడా వాడుకోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు తక్కువ పిండిని వాడటానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ పూరీలు రోల్ చేయడానికి పిండిని వాడినట్లయితే ఆయిల్లో వేసే ముందు ఆ పూరీకి 2 వైపులా పిండి లేకుండా చూసుకోండి. ఇప్పుడు పూరీని ఈ విధంగా రోలింగ్ పిన్తో రౌండ్గా ఒత్తుకోవాలి. మనం ఈ పూరీల్ని కొంచెం మందంగానే ఒత్తాలి. మరీ సన్నగా చేసినా లేదా మరీ మందంగా చేసినా పూరీలు ఆయిల్లో వేసినప్పుడు పొంగవు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పూరీల్ని ఎలా డీప్ ఫ్రై చేయాలో చూద్దాం. అడుగు మందంగా ఉన్న ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. అలా అని చెప్పేసి మరీ పొగలు వచ్చే వరకు ఆయిల్ హీట్ చేయకండి. ఇప్పుడు అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీని జాగ్రత్తగా సైడ్స్ నుండి ఆయిల్లోకి వదులుకోవాలి. పూరీని ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టేయకుండా అది కొంచెం ఆయిల్లో నుండి పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఈ పూరీని గరిటెతో బాగా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకోవైపు కూడా ఫ్లిప్ చేసి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. పూరీని మరీ గట్టిగా గరిటెతో ప్రెస్ చేయకండి. అలా చేస్తే పూరీ మీద హోల్స్ వచ్చేసి పూరీ సరిగ్గా పొంగదు. చూసారా, పూరీ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయింది. అలాగే బాగా పొంగింది కూడా. ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా హాట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే, చూసారు కదా సాఫ్ట్ అండ్ పఫీ పూరీస్ని ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో. ఈ పూరీస్ని వేడివేడిగా ఆలూ కర్రీతో గానీ లేదా చనా మసాలాతో గానీ సర్వ్ చేసుకోండి. హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఎలా చేయాలో వీడియో మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ పూరీస్ని మీరు కూడా చేసి ఈ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా వర్క్ అయ్యాయో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.